అమరవీరుల గురించి మౌనం పాటిద్దామని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మౌనం పాటిద్దాం. తప్పకుండా విధానం చేసుకొని వెళ్తామని తెలియజేస్తూ ఆ అమరవీరులను యాద చేసుకుంటే వచ్చిన మాట
జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. భోగాలు ఎవరికి సచ్చి సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో విగ్రహాలు ఎవరివో రేవంతు, విగ్రహాలు ఎవరివో రేవంతు, శాసనాలు ఎవరివో, శాసనాలు ఎవరివో రేవంతు, నాశనాలు ఎవరికో, శాసనాలు ఎవరివో రేవంతు, నాశనాలు ఎవరికో. జోహార్ తెలంగాణ మన వీరులకు. నేనే శాసనం నాదే శాసనం అని విర్రవీగుతున్న అనుముల రేవంత్ రెడ్డి గారు
ఒక కొత్త అధ్యాయానికి మొదలు పెట్టబోతున్నాడు. ఆల్రెడీ స్టార్ట్ చేసిండు ఆయనే. అధికారికంగా అధికార లాంఛనాలతోటి ఇక్కడనే పక్కకు తెలంగాణ సంస్కృతికి అడ్డా అయినటువంటి తెలంగాణ కళలకు అడ్డా అయినటువంటి రవీంద్ర భారతిలో ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని, తెలంగాణ కళలను, తెలంగాణ కళాకారుల జీవితాలను బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కింద బొందబెట్టబోతున్నాడు. తెలంగాణ ప్రజలారా జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. కూటవేటు దూరంలో ఉన్నది అమరుల స్తూపం. ఎంతో మంది వాళ్ళ జీవితాలను, వాళ్ళ భవిష్యత్తును ఈ తెలంగాణ అస్తిత్వం గురించి త్యాగం చేసిండ్రు. 369 మంది 69 ఉద్యమంలో, అంతకు ముందు 8 మంది 54 మూవ్మెంట్లు చనిపోయిండ్రు. దాని తర్వాత మొన్న ఈ మధ్యలో 1200 మంది ఒకరు ఉరేసుకున్నారు, ఒకరు తగలబెట్టుకున్నారు, ఒకరు ట్రైన్ కడ్డం పోయిండ్రు, పార్లమెంట్ ముంగట కూడా ఉరేసుకొని చచ్చిపోయిండ్రు. కొంతమంది యూనివర్సిటీ పిల్లలైతే ఈ కారు ఇక్కడ దాకా వచ్చి ఈ అమరుల దగ్గర వాళ్ళు మేము కూడా ఒక పువ్వు లెక్క ఉండేటట్టుగా మా బాడీని ఇక్కడ దాకా తీసుకొచ్చింది, శవాన్ని ఇక్కడ తీసుకొచ్చిన అంతిమ కోరిక. అంటే అంత ఘోరమైన సిచ్యువేషన్స్ ఉన్న టైంలలో ఈ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే మూమెంట్ లో చనిపోతే ఇవాళ దానికి పక్కకే ఇక్కడ నుంచి చూస్తాడు కనబడుతుంది. అపహాస్యం చేసినట్టుగా, అవమానం చేసినట్టుగా, తెలంగాణలోకి అసలు వీళ్ళ బతుకులే కావన్నట్టుగా ఒక అహంకార పోకడతోటి పరాయి పాలకుల చేతులల్లా ఒక కిరాయి మనిషి రేవంత్ రెడ్డి ఒక కిరాయి పాటగాని విగ్రహం పెడుతున్నాడు. దీన్ని తీవ్రంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. నిన్నటిదాకా రిక్వెస్ట్ చేసినాం, ఇప్పుడు హెచ్చరిక చేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త రేవంత్, నీ ప్రభుత్వం నువ్వు ఇంతకు ముందు ఊడిగం చేసినావు, కానీ నమ్మినం తెలంగాణ ప్రజలు నువ్వు చంద్రబాబుకు ఆంధ్ర పాలకుల దగ్గర. ఎవరు మన దశ దిశ ఏంటి? ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగినటువంటి పాల్వంతా కొత్తగూడెంలో ఆ రోజు సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా గోవుల బిర్యానీ ఒక నాటకం. ఆ నాటకానికి రూపకర్త దేవసాయం గారు ఆ రోజు ఈ రోజు అన్నింటినీ పాడినటువంటి నాటకంలో ముందే పాడారు. చరిత్ర మనుగడ పడిపోయింది, చరిత్రని బయటకు తీయాలి. మన యొక్క త్యాగాలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రవీంద్ర భారతిలో ఆవిష్కరించవలసినటువంటి అవసరం ఎంత ఉంది. ఈరోజు ప్రభుత్వం తరఫున గంగా సత్యనారాయణ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఇక్కడ కార్యక్రమాలు, ఇక్కడ నిరసన, ఇక్కడ ఆవేదన, ఆక్రోశాన్ని ఈ మహిళా సోదరులు, ఉద్యమకారులు వాళ్ళ యొక్క గానం ద్వారా, వాళ్ళ యొక్క జలం ద్వారా, వాళ్ళ యొక్క వాద్యకారం ద్వారా తీసుకొస్తారు. ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి అనేక కళాకారులు, అన్నప్పుడు లాంటి వారు, రత్నాలు లాంటి వారు, అయ్యా నువ్వు ఎన్నో పాటలు పాడుతున్నావు, ప్రేమించుకోండి విడిపోండి అంటున్నావు. కానీ ఏదైతే తెలంగాణ త్యాగం ఉన్నదో ప్రజలను కమిషన్ దగ్గర నుంచి అనేకమైనటువంటి రిపోర్ట్స్ ఉన్నాయో ఆ తెలంగాణ యొక్క యాసని, భాషని ఒకసారి పాడంటే మత సంబంధమైన పాటలు పాడాడు. అల్లా గురించి మాట్లాడాడు. యేసు, గణేషు, వెంకటేశు, పరమేశు, అల్లన్న, మల్లన్న గురించి పాడాడు. కానీ ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనది, ఈ తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతిని పాడలేదు. కాబట్టి మేము బాలసుబ్రహ్మణ్యం అంటే మేము కూడా వ్యతిరేకం కాదు, కానీ మేము ఎందుకు పాడలేదని అడుగుతున్నాం. మీకు అసలు ఉండే అర్హత లేదని అడుగుతున్నాం. కాబట్టి ఈ నిరసన అవసరం ఉందండి. ఆరు ఆటలాడుతున్నారు, ఎవరికి అర్థం కాదలేదు. కాబట్టి ఈ రోజు డాక్టర్ రామరెడ్డి గారు, ప్రసాద్ గారు, అనేక మంది సోదరులు అనేక మంది కలిసి హాజరయ్యారు. యాదగిరన్న వచ్చాడు, ఆయన గొప్ప ఉద్యమకారుడు. ఆయన మనలో తెలంగాణ ఉద్యమకారులని 6 దశాబ్దాల పోరాటంలో ఆ పోరాటాన్ని గుర్తించి
సోనియా గాంధీ తల్లి తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒక కుటుంబానికే తెలంగాణ పోయి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడికి గురి కావడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో 2 సంవత్సరాల పూర్తి చేసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారు గ్యారంటీలతో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకుపోతూ గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గుల వారు వారు చేసిన లక్షల కోట్ల అప్పులకు గడ్డలు పెట్టలేక ఇటు ఎంప్లాయీస్ జీతాలు నెలవారీగా ఇవ్వలేక అనేకమైనటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ఈ 6 గ్యారంటీల సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు నియమించలే కానీ అప్లికేషన్లు కానీ అందరూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రపంచంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని పోటీ పడేలాగా మరి మెట్లు ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. మూసీ నదిని మరి అభివృద్ధి చేయడం జరుగుతుంది. విప్లవాలు దాన్ని కూడా బాగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పుడే నిన్నగాక మొన్న మరి అంతర్జాతీయ స్థితిలో ఇది 5వ పట్టణంగా తీర్చిదిద్దాలని అందరినీ ద్వారం జరిగేట్టును పిలిచి మరి అక్కడ ఇనాగ్రేషన్ చేసి కందుకూరులో అనేకమైనటువంటి వాళ్ళతో ఒప్పందాలు చేస్తున్న ఈ దశలో ఒక పక్క విద్యార్థి రంగాన్ని అభివృద్ధి డాక్టర్ శేషరావు గారు మరి రేవంత్ రెడ్డి గారు ఉండి ప్రతి ఒక్కరికి విద్య నేర్చుకున్న వారికి అందరికీ కూడా ఉద్యోగం పెట్టాలని ఒక ప్రణాళిక ముందు తీసుకుపోతూ ఉస్మానియా యూనివర్సిటీలో 1000 కోట్ల ప్రకటన చూసిండ్రు. అంతేకాకుండా కూడా మరి ఇవాళ తెలంగాణ ప్రజలకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం ఉచితంగా పెట్టాలని వైద్యాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ముందు తీసుకుపోతూ ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ ఏదైతే ఉన్నదో ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారికి వారి ఉన్నత శాఖకు దృష్టికి మా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సమస్యలకు పరిష్కారానికి మరి నేను వారికి అందరికీ కూడా ఈ ఉద్యమకారుల సాక్షిగా వారికి ఇవన్నీ కూడా తీసుకుపోయి వారి ముందుకి వాళ్ళు తీసుకునే నిర్ణయానికి వాళ్ళు పెట్టాల్సిన మీటింగ్ల కారణాలు ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే ప్రభుత్వం తీసుకునే పార్టీ తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు అడిగే హక్కు ఏదైతే ఉన్నదో అది న్యాయపరమైన హక్కు. మా సీఎం గారు గద్దారు కోడ్ ఇండస్ట్రీ పెట్టినటువంటి వ్యక్తి, అందశ్రీ గారికి ఆడమోసినటువంటి వ్యక్తి. కాబట్టి అడుగు బలహీన వర్గాల పట్ల మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఇది చేస్తారని చెప్పేసి నిరామిస్తున్నది అభించలేదు అందరికీ. కానీ మా తెలంగాణలో వాళ్ళ ఆంధ్రుల విగ్రహాలు పెట్టేటువంటి యొక్క హక్కు అర్హత మీకెక్కడిది? మా యొక్క పివి నరసింహరావు వారి యొక్క విగ్రహం మీరు ఆంధ్రులో ఎక్కడైనా పెట్టినారా? మా టీఎన్జే విగ్రహం ఎక్కడైనా పెట్టినారా? అదే విధంగా మా గద్దరన్న యొక్క విగ్రహం ఎక్కడైనా పెట్టినారా? మా అందశ్రీ యొక్క విగ్రహం ఎక్కడైనా పెట్టినారా? మా యొక్క తెలంగాణ నాయకుల విగ్రహాలు మీరు ఎక్కడ పెట్టకుండా గాని మీరు వచ్చి ఈ యొక్క తెలంగాణలో నడిగడ్డ మీద రవీంద్ర భారతిలో మీరు విగ్రహాలు పెట్టాలన్నటువంటి ఒక ఆలోచన ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన. ఇటువంటి ఆలోచనకు పూర్తిగా మీరు స్వస్తి పలకవలసిన అవసరం ఉన్నది. ఒకవేళ మీరు బాలసుబ్రహ్మణ్యం యొక్క విగ్రహాన్ని మీరు రవీంద్ర భారతిలో కానీ ఇంకెక్కడైనా కానీ పెట్టినా గాని ఆ దాన్ని కూలగొట్టేటువంటి దాంట్లో మొట్టమొదటి వాణ్ణి నేనే. ఆ విగ్రహాన్ని కూలగొట్టేటువంటి దాంట్లో మొట్టమొదటి వాణ్ణి నేనే. ఇంత బహిరంగంగా ఇంత అసెంబ్లీ ముంగట ఇంత మా యొక్క అమరవీరుల స్తూపం వద్ద చెప్తా ఉన్నాం. మీరు అనవసరంగా మీరు ఉద్యమకారులతో పెట్టుకోకండి. తెలంగాణ యొక్క అభిప్రాయాలకు వ్యతిరేకంగా పెట్టుకోకండి. తెలంగాణ అభిలాషకు వ్యతిరేకంగా పెట్టుకోకండి. కాబట్టి ఇటువంటి విగ్రహాలు కాదు. అంతేకాదు ఏదైతే ట్యాంక్ బండ మీద ఉన్నాయో ఏదైతే ఆందోళన యొక్క విగ్రహాలు ఉన్నాయో ఈ యొక్క ఆందోళన విగ్రహాలను కూడా మేము తొందరలో కూలగొట్టబోతా ఉన్నాం. మాకు అవసరం లేదు.
మీరు మా యొక్క తెలంగాణని 70 సంవత్సరాలు మొత్తం ఊడ్చిపడేసిర్రు, పూర్తిగా నాకి పడేసిర్రు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు ఏమీ లేకుండా చేసిర్రు. నీళ్ళు ఎత్తుకపోయారు, ఆత్మగౌరవం ఎత్తుకపోయారు, అన్ని కూడా రాజకీయాలు ఎత్తుకపోయినరు, అన్ని కూడా ఎత్తుకపోయినరు. మీరు తెలంగాణకు ఉడగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి మీతోని దోస్తాను మాకెందుకు, మా యొక్క దోస్తాను మీకెందుకు? మేము గౌరవిస్తాం బాలసుబ్రహ్మణ్యం గారిని ఒక పాటగాడిగా, మరి సినీ నేపథ్య గాయకుడిగా మేము గౌరవిస్తాము. అంతేగాని మీ యొక్క విగ్రహాలను తీసుకొచ్చి మా తల మీద పెట్టుకోవాలంటే మేము పెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి మీదే కాదు, ఏ ఒక్క ఆంధ్రుల వాళ్ళ యొక్క విగ్రహాలు మాకు అవసరం లేదు. మా వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఇంకా మా గద్దరన్న విగ్రహాన్ని మరి ట్యాంక్ బండ మీద పెట్టేది, మా బెల్లి లలితక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ మీద పెట్టేది ఉన్నది, మా యొక్క అందశ్రీ గారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ మీద పెట్టేది ఉన్నది. వీళ్ళ విగ్రహాలు పెట్టకుండా, వీళ్ళ గురించి ఆలోచన చేయకుండా మీరు అనవసరంగా మీరు బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని తీసుకొని వస్తే మొట్టమొదటిసారిగా కులగొట్టే దాంట్లో నేనే ఫస్ట్ గా కులగొడతానని చెప్పి మీరు కేసులు పెట్టుకుంటారా, మీరు యొక్క ఫైరింగ్ చేస్తారా, మీరు ఏం చేసుకున్నా గానీ మేము ఒక్క ఇంచు మందం కూడా భయపడేటువంటి వాళ్ళం కాదు. తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళం, 56 కేసులు మా మీద వేసుకున్నటువంటి వాళ్ళం, అనేక త్యాగాలు చేసినటువంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమం కోసంగా. ఆ ఉద్యమం వచ్చేటువంటి తెలంగాణ ఉద్యమము మరి ఒక వ్యక్తి ద్వారానో ఒక వ్యక్తి కుటుంబం ద్వారానో రాలేదు. సబ్బండ వర్గాలు తెలంగాణ ప్రజలు సుమారుగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడారు. కానీ దురదృష్టవశాత్తు అది ఒక ఇంటికే పరిమితమైంది, ఒక దొరగారికే పరిమితమైంది, వారి కుటుంబానికే పరిమితమైంది, వాళ్ళ యొక్క సౌక్షేమానికే పరిమితమైంది. తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రజల పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల్లో ఏం మార్పు రాలేదు. నిరుద్యోగం పోయిందా, నిరక్షరాస్యత పోయిందా, మహిళల హక్కులు ఏమైనా ఉద్ధరించబడ్డాయా, కార్మికుల హక్కులు ఏమైనా ఉద్ధరించబడ్డాయా, ఏమైనా 3 ఎకరాల భూమి వచ్చిందా? ఏదీ రాలేదు. కానీ వాళ్ళ యొక్క కుటుంబం మాత్రం 1,00,000 కోట్లు సంపాదించుకొని ఈ రోజున తెలంగాణకు మేము తెలంగాణ సాగు నోట్లు తలకాయ పెట్టి తెచ్చినామనేటువంటి ఒక ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. మరి యొక్క 12 మంది అమరవీరులు ఈ యొక్క ఆత్మ బలిదానాలు చేసుకున్నది తెలంగాణ కోసంగా. వారి యొక్క త్యాగాలు ఏం కావాలి? 69 సంవత్సరంలో 369 మంది తుపాకీ తూటాలకు బలైనరే తెలంగాణ యొక్క విద్యార్థి యువకులు, వారి యొక్క త్యాగాలు ఏం కావాలి? కాబట్టి మీరు ఎవరో ఒక్కరు తెస్తే ఇచ్చింది కాదు. సబ్బండి వర్గాల వాళ్ళు, సబ్బండ ప్రజలంతా కూడా కార్మికులు, కష్టకులు, విద్యార్థులు, మేధావులు, మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు అందరూ కూడా విరోచితమైనటువంటి పోరాటాలతోనే తెలంగాణ వచ్చింది తప్ప ఏ ఒక్క వ్యక్తి ద్వారా మాత్రం కాదు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు రేవంత్ రెడ్డి గారు కూడా గౌరవిస్తాం. రేవంత్ రెడ్డి గారు కొన్ని మంచి పనులే చేస్తున్నారు, మీరు కాదంటలేము. మీరు మంచి పనులు చేయండి, ఇంకా చేయండి. కానీ ఇటువంటి చెడ్డ పనులు కూడా చేయకండి అని కూడా చెప్తా ఉన్నాం. ఏమని చెప్తా ఉన్నాం అంటే, ఆ యొక్క విగ్రహాన్ని పట్టుకొస్తాను, ఈ యొక్క బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని పట్టుకొస్తాను, ఘంటసాల విగ్రహాన్ని పట్టుకొస్తాను, ఇది చేయకండి. మీరు ఈ రోజున తెలంగాణ ప్రజల పరిస్థితుల్లో ఏం మార్పులు రాలేదు, జీవన పరిస్థితులలో ఏం మార్పులు రాలేదు, నిరుద్యోగం ఏం తగ్గలేదు. ఇంకా ఇటువంటి యొక్క మంచి మార్పులు తీసుకురండి, మంచి మార్కులు కొట్టేయండి. ఆ రకంగా తెలంగాణ ప్రజల యొక్క మన్ననాన్ని పొందండి, తెలంగాణ యొక్క సంక్షేమం గురించి ఆలోచన చేయండి, తెలంగాణ ఇంకా ఎట్లా ఉంది వాళ్ళని ఆలోచన చేయండి. మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఎప్పుడు కూడా మీకు ముందు సలహా ఉంటుంది, మీకు ఎప్పుడు కూడా ముందుగా ఉండి పనిచేస్తుంది. కానీ ఇలాంటి మననే రైజింగ్ యొక్క వరల్డ్ అని చెప్పి తెలంగాణ అని చెప్పి ఓకే, సంతోషమే. కానీ మా యొక్క పరిస్థితి ఏంటిది? ఉద్యమకారులు ఈ రోజున 250 గజాల స్థలం ఇస్తామని, ఉద్యమకారుల యొక్క ఇంటి స్థలం ఇస్తామని మీరే కదా ప్రకటించింది. ఎందుకు దాని గురించి ఆమె ఆలోచన చేయడం లేదు? 25,000 పెన్షన్ ఇస్తామని మీరు 30,000 అడిగినా కానీ మీరు 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పినారు కదా, దాని గురించి మీరు ఇంతవరకు ఏం ఆలోచన చేసినారు? ఒక 100 ఎకరాల్లో అమరన్న స్మృతి వనం ఏర్పాటు చేయమని చెప్పాం కదా, దాని గురించి ఏం ఆలోచన చేయడం? మీరు ఒక ఉద్యమకారులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పాం కదా, దాని గురించి మీరు ఏమి కూడా ఆలోచన చేయలేదు. కనీసం ఒక గుర్తింపు కార్డును ఉద్యమకారులకు ఇవ్వండి అని చెప్పాం కదా, దాని గురించి ఏమి ఆలోచన చేయలేదు. ఇట్లాంటి ఆలోచనలు చేయకుండా వీరికి ఎంత కాలయాపన చేస్తారు. ఇంకా ఈ రకంగా ఎన్ని 2 రోజులు మీరు మరి 2 సంవత్సరాలు మీరు అయిపోతా ఉన్నాయి. డిసెంబర్ వచ్చింది, ఆల్రెడీ 2వ తారీఖు అయిపోయింది కూడా, మరి 2 సంవత్సరాలు గడిచిపోయింది కూడా.
ఈ 2 సంవత్సరాలు ఇంకా మళ్ళీ 1 సంవత్సరమే మాత్రమే మిగిలింది. ఎందుకంటే మిగతా సంవత్సరం అంతా కూడా మీరు ఎలక్షన్లలో వెళ్ళిపోతారు. కాబట్టి ఉన్నటువంటి ఒక కాలంలోనైనా ఈ 1 సంవత్సరంలో కాలంలోనైనా ఉద్యమకారుల గురించి ఆలోచన చేయండి, ఉద్యమ కళాకారుల గురించి ఆలోచన చేయండి, అమరుల కుటుంబాల గురించి ఆలోచన చేయండి అని మీ ఇంకో ఉదాహరణ ఇక్కడ ఎక్క యాదగిరి గారు లాంటి యొక్క ఆ రోజునటువంటి యొక్క మా పెద్దలు, మా ఉద్యమకారులు, మా సీనియర్ ఉద్యమకారులు, 69 ఉద్యమకారులు ఇక్కడ యొక్క అమరవీరుల స్తూపం ఏర్పాటు చేస్తే కనీసం దీనికి దిక్కు దివాణ లేదు. ఇంతవరకు కూడా అధికారికంగా దీన్ని ప్రారంభించలేదు. ఏందా అధికారికంగా ప్రారంభించలేదు. అదే విధంగా అమరజ్యోతి అని ఏర్పాటు చేసిర్రు సెక్రటరియట్ ముందు, దాన్ని ఇంతవరకు కూడా ప్రారంభించలేదు. అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టి ఓకే, అంబేద్కర్ విగ్రహాలు వారి యొక్క దిక్సూచి ఎక్కడ చూపిస్తున్నారు? మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ప్రజలారా ఈ ట్యాంక్ బండ్ లో వడండి రా నాయన అని చెప్తున్నారు. మేమేం చెప్తున్నాము? అధికారం కావాలి ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజలకు అధికారం కావాలి, అట్టడుగు వర్గాలకు అధికారం కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధికారం కావాలి, బడుగు బలహీన వర్గాలకు అధికారం కావాలి. మీరు ఎదురుగా చూపించండి, దాన్ని తిప్పి పెట్టండి. అంబేద్కర్ విగ్రహాన్ని ఏదైతే అసెంబ్లీ యొక్క ఏదైతే సెక్రటరియట్ ఉన్నదో ఆ సెక్రటరియట్ లో మీరు పరిపాలన చేయండి అని చెప్పి అక్కడ గురించి విగ్రహాన్ని అక్కడ చూపించాలి. కానీ మమ్మల్ని తీసుకుపోయి మురికి కూపంలో పడేసినట్టుగా లేదా తాంగబడి కింద పడేసినట్టుగా మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఉద్యమకారుల కోసం మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా మరి ఉద్యమకారుల యొక్క సపోర్ట్ తీసుకోండి. ఆ రకంగా మేము ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది, మీరు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఇదే కాలయాపన చేస్తే, తాత్సారం చేస్తే, మరి యొక్క మీరు ఏ విధంగా కొనసాగింపులుగా చేస్తే ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. మననే 12వ తారీఖు నాడు కొన్ని 2,000 మంది శ్రీకాంతాచారి యొక్క వర్ధంతికి వచ్చి తమ నిరసనాన్ని తెలియజేయడం జరిగింది, తన శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది, 1000 మందిని కదిలించడం జరిగింది. అదే విధంగా ఇంకా 1000 మంది వస్తారు, 1000 మంది పుట్టుక వస్తారు. తెలంగాణ చరిత్ర అంటే అడుగడుగున చరిత్రనే, ఊరు చరిత్రనే, ఇంటింటికి చరిత్రనే. నెత్తుడు తడిసిన నేల ఇది. ఈ నెలలో మాకు ఉద్యమాల గురించి కొత్త కాదు, ఉద్యమాల గురించి చెప్పేటువంటి ఒక విషయం కాదు. ఉద్యమం అనేటువంటిది రోజు ఉద్యమాలే ఉంటాయి మాకు, రోజు రక్త తర్పణనే ఉంటుంది మాకు. కాబట్టి ఈ యొక్క ఉద్యమకారుల కోసం మీరు ఆలోచన చేయాలని చెప్పి, ఆ రకంగా మరి ముందుకు పోవాలని చెప్పి ఉద్యమకారులని ఖచ్చితంగా మరి మా ఏదైతే ఉద్యమకారుల యొక్క సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ.